12 రోజులు 100 కిలోమీటర్లు ట్రాఫిక్ లోనే వాహనదారులు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ జామ్ కామన్. అది కూడా 5 లేదా 10 నిమిషాలు, మహా అయితే ఓ గంట. ఆ గంట పాటు ట్రాఫిక్ లో ఉండాలంటే కూడా గగనమే. అంత ఓపిక కానీ అంత టైం కానీ ఉండదు. అయితే ఓ మహానగరంలో ట్రాఫిక్ 12 రోజుల పాటు నిలిచిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, 100 కిలోమీటర్ల పొడవు వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవడం ఎవరు సహించరు, ఎవరు సాహసించరు కూడా. కానీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ఘటనగా నిలిచింది. రోజుల తరబడి వాహనదారులు ట్రాఫిక్ సుడిగుండంలోనే చిక్కుకుపోయారు. వెరైటీ అంశం ఏంటంటే ఆ రోడ్డులో వీరి కోసం నిత్యావసర దుకాణాలు సైతం వెలిశాయి. కానీ 10 రెట్లు అధిక ధరలకు విక్రయించారు. దాదాపుగా దేశ రాష్ట్ర రాజధానుల్లో ఇలాంటి ట్రాఫిక్ కష్టాలు కనిపిస్తుంటాయి. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఆ దేశ రాజధానిలోనే కనిపించాయి. 12 రోజులైనా ట్రాఫిక్ క్లియర్ కాలేదు. ఇది ఎక్కడ జరిగిందంటే చైనా రాజధాని బీజింగ్ లో. చైనా జాతీయ రహదారి 110 పై ఏర్పడిన ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఎక్కడైనా కిలోమీటర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోవడం చూస్తుంటాం. కానీ 100 కిలోమీటర్ల పాటు నిలిచిపోయాయని తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే అంతటి రికార్డుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. బీజింగ్ టిబెట్ హైవేపై పెద్ద సంఖ్యలో బొగ్గుతో కూడిన ట్రక్కులు నిలిచిపోయాయి. వాటిలో నిర్మాణ సామాగ్రి ఉంది. అదంతా కూడా మంగోలియా నుంచి బీజింగ్ కు వెళ్లాల్సి ఉంది. అయితే వాటిని క్లియర్ చేసే క్రమంలో ట్రక్కులకు మార్గం కోసం ఎక్స్ప్రెస్ వేలోని అన్ని వాహనాలను సింగిల్ లేన్ లో నడపాలని ఆదేశించారు. దాంతో అసలు చిక్కు వచ్చి పడింది. వాటిని మళ్లించే క్రమంలో హైవే పై నుంచి కిందకి వెళ్తున్న వాహనాలన్నీ అక్కడికక్కడే నిలిచిపోయాయి. దాంతో వాహనదారులు ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోవైపు 12 రోజులుగా వాహనదారులు ట్రాఫిక్ లోనే ఉండడంతో వారు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడ్డారు. ఇక రాత్రి అయిందంటే కారులోనే నిద్రపోయారు. వరల్డ్ రికార్డు సాధించిన ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అక్కడి యంత్రాంగం ఓ యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రక్కులన్నింటినీ ఒక్కొక్కటిగా హైవే పై నుంచి తొలగించి 2 లైన్లు ఓపెన్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. దాంతో వాహనదారులంతా ఊపిరి పీల్చుకుని తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఈ ఘటన ఆగస్టు 10, 2010 నాటిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.